వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని దాదాపుగా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న సందర్భంలో ఈరోజు ఈసీ కీలక ప్రకటన చేసింది. సో మొత్తానికి రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పడం అనేది జరిగింది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న స్నోటిని అంటే గుర్తుల విషయంలో కూడా క్లారిటీ చేశారు 31వ తేదీ నాడు. అలాగే ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. సో 13వ తేదీ నాడు కౌంటింగ్. మొత్తానికి 13వ తేదీ వరకు ఎన్నికలు కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 11 నాడు ఎన్నికలు, 13వ తేదీ నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న స్క్రూటీ ఉంటుంది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడెప్పుడు దాదాపు సంవత్సరం నుంచి కూడా మున్సిపాలిటీలలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. రావాల్సినటువంటి ఫండ్స్ రావడం లేదు. సో దీనిపైన ప్రభుత్వం ఎప్పుడో ఎన్నికలు పెట్టాల్సిందే. దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అనేది జరుగుతుంది. మరి జరగబోయే రణరంగంలో గెలుపు ఎవరిది అని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.